హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ సునంద. ఒక పెళ్ళిళ్ల పేరయ్యను ఆఫీస్కి రమ్మని చెప్తుంది. అతను ఆఫీస్కి వస్తాడు. నా కొడుకుకి రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఒక మంచి అమ్మాయిని చూడు. పెద్దగా టైం లేదు, వీలైనంత త్వరగా చూడమని చెప్తుంది. అతను ఓకే మేడం, మీరు చూసి ఆశ్చర్యపోయే అందమైన అమ్మాయిని చూస్తాను. త్వరలోనే ఫోటోస్తో కలుస్తాను అని అంటాడు ఆ పెళ్ళిళ్ల పేరయ్య. ఇదంతా వింటుంది అలేఖ్య. విని సునందగారితో మాట్లాడాలని ఆఫీసు బయట సునంద కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ జీవన లేఖ్యతో మా అత్తయ్యగారు ఆదిత్యబావగారికి మరో పెళ్లి చేయాలనుకుంటున్నారు అని చెప్పి ఉంటుంది. ఇక సునంద బయటికి రాగానే మేడం అని పిలుస్తుంది. ఏంటా లేఖ్య, నాతో ఏమైనా మాట్లాడాలా అని సునంద అడుగుతుంది. అవును మేడం అంటుంది. ఏంటో చెప్పు అంటుంది సునంద. నేనిలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు అని భయపడుతూ చెప్తూ ఉంటుంది అలేఖ్య. అనుకుంటే ఆగిపోతావా అని సునంద అంటే లేదు లేదు చెప్పాలి అంటుంది అలేఖ్య. కొన్నిసార్లు మనం ఎదుటివాళ్ల గురించి కాకుండా మన గురించి ఆలోచిస్తే అడగాలో ఆలోచించాలో మనకే అర్థమవుతుంది అని సునంద చెప్తుంది. అయితే నేనడుగుతాను మేడం అంటుంది. అడుగుమరీ అని సునంద అంటుంది. ఆదిత్యకి మళ్లీ మ్యారేజ్ చేయాలనుకుంటున్నారని తెలిసింది అని అలేఖ్య చెప్తూ ఉంటే ఎవరు చెప్పారు నీకు అని సునంద ప్రశ్నిస్తుంది. మ్యారేజ్ బ్యూరో పర్సన్ వచ్చారు కదా, చూస్తే అర్థమైంది అంటుంది. సరే, నువ్వు నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడుగుతుంది. మీకైతే తెలుసుకదా ఆదిత్య నేను ఎంతగా లవ్ చేసుకున్నామో. అన్ఫార్చునేట్లీ ఆదిత్య ఆనందిని పెళ్లి చేసుకోవాల్సొచ్చింది. బండసీను అన్యాయంగా నా మెళ్ళో తాళి కట్టాడు. ఆ తర్వాత మరోసారి తాళి కట్టించుకోవాల్సొచ్చింది. తప్పలేదు. మీరొకసారి నా గురించి ఆలోచిస్తే నేను ఆదిత్య జీవితంలోకి రావాలనుకుంటున్నాను. ఆదిత్యలో పాత ప్రేమ అలాగే ఉంది, నాలోనూ ఆ ప్రేమ అలాగే ఉంది. ఆదిత్య నాకు దక్కకపోవడానికి కారణమైన ఆనంది ఇప్పుడు ఆదిత్య జీవితంలో లేదు అని అలేఖ్య చెప్తూ ఉంటే కాని సీను నీ జీవితంలో ఉన్నాడు కదా అని సునంద అంటుంది. నేను సీనుకి విడాకులిచ్చి ఆదిత్యను పెళ్లి చేసుకుంటాను అంటుంది అలేఖ్య. అందుకు సీను ఒప్పుకుంటాడా అని సునంద అదుగుతుంది. ముందు మీరొప్పుకుంటే అందర్నీ నేనొప్పిస్తాను అని అలేఖ్య చెప్తుంది. నేను నా కొడుక్కి ఒక మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. అంతేకాని మరో జంటను విడగొట్టి నా కొడుక్కి జంటను చేయాలనుకోవట్లేదు. అది కాదు మేడం, గతం గతహ. మీరిద్దరికీ రాసి పెట్టలేదు కాబట్టే విడిపోయారు. ఆ రాసి ఉంటే అప్పుడే కలిసేవారు. ఇక దీని గురించి మాట్లాడటం అనవసరం. మేడం, ప్లీజ్ మేడం, నీతోటి ఆడదాన్ని, అర్థం చేసుకోండి మేడం. సారీ అలేఖ్య, నేనర్థం చేసుకోలేను. దానికి 2 కారణాలున్నాయి. నేను నా కొడుక్కిచ్చి పెళ్లిచేస్తే ఆనంది మీద పగతో తన ఫ్రెండ్ భార్యని తన భర్తకిచ్చి పెళ్లిచేశానని ఆనంది అనుకుంటుంది. అది నాకు ఇష్టంలేదు. అలాగే సీను ఆదిత్యకి ఫ్రెండ్. ఎలా తను మరొకరి భార్యని తన భార్యగా అనుకుంటాడు? సింహాద్రి, పద్మమ్మ, సీను వీళ్లందరికీ నేనేదో అన్యాయం చేసినట్టు గొడవ చేస్తారు. ఇదంతా అవసరమా? మేడం, ప్లీజ్ మేడం, వదిలే అలేఖ్య. నా కొడుక్కి నేను ఒక అమ్మాయికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. అది నువ్వు కాదు. ఈ విషయం ఇక్కడితో వదిలే. మేడం, మేడం, ప్లీజ్ మేడం, మీ కాళ్లు పట్టుకుంటా మేడం. ఒక ఆడదానిగా నా బాధ అర్థం చేసుకోండి. నేను సీనుకి భార్యని మాత్రమే, కాని నా మనసులో మాత్రం ఆదిత్యనే ఉన్నాడు. ఆదిత్య నిన్ను అలా అనుకోవటం లేదు. నువ్వు వెళ్ళిపోయిన ఇన్నాళ్లలో ఒక్కసారి కూడా నీ గురించి తలుచుకోలేదు. తలుచుకోలేదంటే ఏంటి అర్థం? అది మనసులో నువ్వు లేవని. ఇక నువ్వు తనని మర్చిపోతే మంచిది. మేడం, మేడం, ప్లీజ్ మేడం, నేను ఆదిత్యను ఒప్పిస్తాను. ముందు మీరొప్పుకోండి. అలేఖ్య, నీకు కాబట్టే సహనంగా సమాధానం చెప్తున్నాను. లేదంటే ఇలా మాట్లాడినందుకు నీ చెంప పగిలేది. మర్చిపో అన్నాను. మర్చిపో. నా కొడుకుని డిస్టర్బ్ చేయకు అంటుంది సునంద. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.